Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day and another beautiful video. సో ఈ వీడియో మాత్రం చాలా చాలా స్పెషల్ వీడియో. చెప్పాలంటే పర్సనల్గా నాకు చాలా స్పెషల్ వీడియో. సో ఎందుకంటే మేము తిరుపతికి అని వెళ్తున్నాము. తిరుపతి అంటేనే చాలామంది తెలుగు వాళ్ళకి, తెలుగనే కాదు అసలు చెప్పాలంటే చాలా మొత్తం సౌత్ ఇండియన్స్కి కూడా చాలా చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. అక్కడికి ఒక్కసారి వెళ్తే చాలు కష్టాలన్నీ పోతాయి, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనే నమ్మకంతో వెళ్తూ ఉంటారు. సో మేము కూడా ఈసారి తిరుపతికి వెళ్తున్నాము. అండ్ నేను ఇది సెకండ్ టైం తిరుపతికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అనేర పుట్టెంటికలకి వెళ్ళాను. అండ్ ఈసారి ఇది స్కూల్ జాయినింగ్ అప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను తిరుపతి గురించి. లైక్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి, అండ్ ఏ టికెట్కి ఎంత కాస్ట్ పెడితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ మనకి ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోతే ఆఫ్లైన్లో మనం తిరుపతికి వెళ్ళాక ఎక్కడెక్కడ తీసుకోవాలి, అండ్ దర్శనానికి మనకి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దట్ తిరుపతి నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే నాకు అయిన ఎక్స్పీరియన్సెస్ని నేను ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేసుకుంటున్నాను. సో వెళ్ళే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం, లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు, ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఆల్సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్స్ కూడా పెట్టండి. సో మేము తిరుపతి వెళ్ళగానే మేము స్టే చేసింది ఎక్కడ అంటే, మేము రెడ్డి సత్రంలో స్టే చేసామన్నమాట. ఇది వచ్చేసి కొండ కింద ఉంటుంది, కొండ పైన కాదు. సో మేము కొండ కిందనే స్టే చేసాము. మాకు ఇది రోజుకి 1200 పడింది. లైక్ ఒక రూమ్ 1200 పడింది. 3 మెంబర్స్ మేము అదే రూమ్లో స్టే చేసాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము ఏంటంటే అలిపిరి మెట్లు ఎక్కుదామనేసి అనుకున్నామన్నమాట. సో మనకి అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళకి ఒక స్పెషల్ టికెట్ ఉంటుందన్నమాట. అదేంటంటే దివ్య దర్శనం అనేసి అదొక స్పెషల్ టికెట్ ఉంటుంది. సో అది కలెక్ట్ చేసుకోవడానికి మేము నెట్లో చూస్తే మాకు భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి అలిపిరి మెట్టు ఎక్కే వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. సో ఆ టికెట్ ఏంటంటే మనం 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయాలి అని మేము నెట్లో చూసాము. సో అదే ప్రకారం మేము ఇంకా భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టికెట్స్ తీసుకుందామని అయితే అనుకున్నాము. సో ఇంకా చూస్తున్నారు కదా, టైం అయితే 3:40 అవుతుంది. మేము అక్కడికి వెళ్ళే వరకు ఒక 5 minutes అంతే, దగ్గరలోనే ఉంది. సో అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుందామని అయితే వెళ్ళాము. సో అండ్ ఇప్పుడు మనము మెట్ల ద్వారా నడిచే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఎవరైతే మెట్ల ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మనకి మెట్లు అనేవి 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో శ్రీవారి మెట్లు, ఇంకోటేమో అలిపిరి. సో మేమైతే అలిపిరి నుంచి ఎక్కాము. కానీ శ్రీవారి మెట్లు అనేది చాలా పాత మెట్లు అనమాట. ఈ అలిపిరి అనేవి కొత్తవి అంటే ఇవ్వచ్చు కూడా చాలా ఇయర్స్ అవుతుంది. బట్ ఇంకా చాలా పాతవి అనుకుంటే మాత్రం శ్రీవారి మెట్లు. బట్ శ్రీవారి మెట్లు ఏంటంటే మనకి ఈవినింగ్ 6 o'clockకి ఇంకా అది క్లోజ్ అయిపోతుంది. అది ఇంకా నైట్ టైం నడవాలి అనుకునే వాళ్ళకి అది ఉండదు. అండ్ ఆల్సో అది కొంచెం కష్టం అంట. అక్కడ షాప్స్ అలాంటివి కూడా కొంచెం తక్కువ ఉంటాయనేసి చెప్తున్నారు. సో మేమైతే వెళ్ళాం భూదేవి కాంప్లెక్స్కి. కానీ మాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ 4కి కాదు, ఈవినింగ్ 4 o'clock నుంచి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ అనేవి ఇస్తారు. తిరుపతి 4 గంటలకు ఇచ్చారు, అదేనా? 5 గంటలకు ఇచ్చారు. ఇది క్యాన్సిల్ అయిందా? ఇది క్యాన్సిల్ అయిపోయింది. వేరే ఇంకెక్కడికి సార్? వేరే టికెట్ ఈరోజు ఆప్షన్ ఏమీ లేదు నా, అదొకటే. ఇంకా అది కాకుండా వేరే టికెట్లు ఏముండవు. 10,000. సో ఇంకా మాకు అక్కడ టికెట్ అయితే దొరకలేదు. కానీ మేము మళ్ళీ తెలుసుకుంది ఏంటంటే శ్రీవారి మెట్లు ఏవైతే పాత మెట్లు ఉన్నాయో అక్కడ మనకి శ్రీవారి మెట్టు టికెట్స్ అనేవి ఇస్తారు అని చెప్తే మేము మళ్ళీ ఆ శ్రీవారి మెట్లు దగ్గరికి వెళ్తే ఇప్పుడు చూసారు కదా, అతను చెప్తున్నాడు మొత్తం తాత్కాలికంగా అన్ని టికెట్స్ కూడా టీటీడీ వాళ్ళు రద్దు చేశారనమాట. సో
మనకి మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళకి ఎలాంటి టికెట్ కూడా ఇవ్వలేదన్నమాట మేము వెళ్ళిన అప్పుడు. అంటే మేము జూన్లో విజిట్ చేసాము. సో జూలై వరకు కూడా, జూలై కాదు ఆగస్ట్ వరకు కూడా ఫుల్ టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. అండ్ మనకి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళే దివ్య దర్శనం టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఇవన్నీ కూడా టెంపరీయే అంటున్నారు. బట్ మనకి జూలై వరకు కూడా ఎలాంటి టికెట్స్ మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళకి అయితే లేవు అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొండ షేప్ అనేది. సో మనకి స్వామివారు పడుకున్నట్లు ఉంటుంది, ఏడుకొండలు అంటారు కదా. సో నేను ఇక్కడ లైవ్గా చూపిస్తున్నా. ఫేస్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుంది. అది ఫోర్ హెడ్, నోజ్, లిప్స్, గడ్డం ఇవన్నీ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ కనిపించే వాళ్ళు క్లియర్గా కనిపించితే మాత్రం కమెంట్స్లో చెప్పండి కనిపించింది. సో ఇంకా మేము వచ్చేసి చేంజ్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా టికెట్స్ కలెక్ట్ చేసుకుందాము. అండ్ ఆల్సో ఇక్కడ వరదరాజస్వామి టెంపుల్ అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ విజిట్ చేద్దాము అని ప్లాన్ అయితే ఉండే మాకు. బట్ ఫస్ట్ అయితే మాకు టికెట్స్ భూదేవి కాంప్లెక్స్లో దొరుకుతాయి. అవి మెయిన్ అనమాట. సో అవి మనకి ఆ టికెట్స్ దొరికితేనే మనకి ఇక్కడ తిరుపతిలో దర్శనం అనేది అవుతుంది. సో అవి చాలా ఇంపార్టెంట్. అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఈవినింగ్ 4 o'clock నుంచి టికెట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అని మా లోకల్లో కనుక్కున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మేము వరదరాజస్వామి టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాము. సో ఈ వరదరాజస్వామి టెంపుల్కి కూడా 1 కిలోమీటర్ ముందే మేము కార్ అనేది పార్క్ చేసుకున్నాము. అది దగ్గర వరకు వెళ్తే అంటే మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి ఇది, లేదంటే మాత్రం వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ వెళ్ళి ఆటోలో మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మేము వరదరాజస్వామి టెంపుల్కి చూస్తున్నారు కదా అదే అనమాట, అందులోపలికి వెళ్ళాలి. అండ్ మేము వచ్చినప్పుడు ఈ వరదరాజస్వామివి బ్రహ్మోత్సవాలు అనేవి అయితే జరుగుతున్నాయి. సో అందుకని ఇంకా ఎక్కువ రష్ ఉందన్నమాట. సో ఇది చూపిస్తున్నా కదా, ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి అంటారు అందరూ, బట్ మేమైతే చేయలేదు. సో అలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడే మనకి దగ్గరలో వినాయకుడి గుడి కూడా ఉంది. సో అక్కడ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత వరదరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నార్మల్గా మనకి టికెట్స్ ఏవి దొరకలేదు కాబట్టి ఇంకా మనకి డేస్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో అంతలోపు మనం ఈ కింద ఉన్న టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇవన్నీ తిరుగుతున్నాము. బట్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎవరైనా తిరుపతి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఆగస్ట్ తర్వాత విజిట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఆన్లైన్లో ఫస్ట్ టైం మేము చెక్ చేసుకున్నాము. లైక్ ఆన్లైన్లో టికెట్స్ అనేవి మనకి టీటీడీ ట్రస్ట్ వాళ్ళ వెబ్సైట్లో ఈజీగా ఉంటాయి. బట్ ఈసారి అయితే ఏంటంటే ఈ 10th రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ ఇవన్నీ రావడం వల్ల సో ఎక్కువ రష్ అయిపోయిందంట. సో ఇంకా ఆన్లైన్లో కూడా టికెట్స్ అయితే ఏవి లేవు. ఈవెన్ 10,000 రూపీస్ టికెట్కి కూడా మేము ట్రై చేసాము. బట్ 10,000 రూపీస్ టికెట్స్ కూడా ఏవి అవైలబుల్ లేవు. మొత్తం ఆన్లైన్లో అన్నీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. మనకు ఆగస్ట్ వరకు కూడా ఎలాంటి బుకింగ్స్ వాళ్ళు తీసుకోవట్లేదు. అండ్ అన్ని ఆన్లైన్ టికెట్స్ అన్నీ సేల్ అయిపోయాయి. సో మనకి ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ టికెట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఒకటి మనకి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. సో అది మేము ఇక్కడ వచ్చి లైన్లో క్యూలో చాలా ఒక 5 hours వరకు వెయిట్ చేసాము. జనాలు అయితే ఫస్ట్ 11 o'clock నుంచే క్యూలో స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 4కి ఇస్తున్నా కానీ వాళ్ళు మార్నింగ్ 11 నుంచే అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మాకు టికెట్స్ అయితే దొరికాయి. సో ఈ భూదేవి కాంప్లెక్స్లో కాకుండా ఇంకా ఎక్కడ టికెట్స్ దొరుకుతాయంటే ఒకటి వచ్చేసి మనకి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా మనకి ఈ టికెట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇది సర్వదర్శనం టికెట్స్ అనమాట, ఫ్రీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ ఇంకా 300 రూపీస్ టికెట్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉందన్నమాట. లైక్ ఆఫ్లైన్లో వెళ్తే అవైలబుల్ ఉంటుంది. బట్ అది కూడా 300 రూపీస్ టికెట్ కూడా మనకి భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారు. సో అక్కడే క్యూలో వెయిట్ చేసి తీసుకోవాలి. క్యూలో మాత్రం చాలా టైం పడుతుంది. సో ఒక డే మొత్తం మనం క్యూ లైన్కి పెట్టుకోవాలి. అండ్ ఇంకా మనకి టికెట్స్ కావాలనుకుంటే మాత్రం విష్ణు నివాస్లో ఈవినింగ్ 9 నుంచి ఇస్తున్నారంట. సో విష్ణు నివాస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. బట్ ఈవినింగ్ 9కి ఇస్తున్నారంటే మళ్ళీ మనం 6 o'clock నుంచి అక్కడ వెయిట్ చేయాలి. సో అక్కడ కూడా మనకి సర్వదర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మీరు జూలై వరకు, ఆగస్ట్ వరకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలాంటి స్పెషల్ టికెట్స్, స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ, మెట్లెక్కితే వచ్చే టికెట్స్, దివ్య దర్శనం టికెట్స్ కానీ ఏవి కూడా మనకి ఉండవు అనమాట. సో మేము వెళ్ళి
శ్రీవారి మెట్టు దగ్గర కూడా ట్రై చేసాము. అక్కడ కూడా మనకి ఎలాంటి టికెట్స్ దొరకలేదు. సో జనరల్గా మెట్లు ఎక్కే వాళ్ళకి టికెట్ కింద తీసుకొని మనం ఎక్కడెక్కినా, శ్రీవారి మెట్లు మార్గంలో మెట్లెక్కినా, అలిపిరి మార్గంలో మెట్లెక్కినా, ఎక్కడెక్కినా కూడా 1200 మెట్టు దగ్గర మనం ఆ టికెట్ అనేది స్కాన్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఇది తాత్కాలికంగా రద్దయింది, కానీ మళ్ళీ అది ఓపెన్ అయినాక మనం ఇక్కడే టికెట్స్ తీసుకొని 1200 స్టెప్ దగ్గర దాన్ని స్కాన్ అయితే చేయాలి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఎవరైనా తర్వాత వెళ్ళే వారికి ఒకవేళ టికెట్స్ ఓపెన్ అయితే సో అది క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, సో అందుకని చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీరు శ్రీవారి మెట్టు దగ్గర టికెట్స్ తీసుకోకపోతే భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఈ మెట్ల మార్గంలో వెళ్ళే దివ్య దర్శనం టికెట్స్ అయితే దొరుకుతాయి. ఓన్లీ ఆఫ్టర్ వాళ్ళు ఓపెన్ చేశాక ఇది ట్రై చేయండి. సో ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం మీరు భూదేవి కాంప్లెక్స్లో ఒక డే బిఫోరే మీరు టికెట్స్ అనేవి తీసుకోవాలి. సో రేపటికి మనం దర్శనం కావాలి అనుకుంటే ఈ రోజే మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి. సో రేపటికి మాత్రమే ఇక్కడ ఈరోజు టికెట్స్ ఇస్తారు, అది ఆఫ్లైన్లో మాత్రమే. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఇప్పుడు ఈవినింగ్ 6 o'clockకి మేము అలిపిరి మార్గం నుంచి మా మెట్లు ఎక్కేదనేది మేము స్టార్ట్ చేసామన్నమాట. సో కొంచెం ఎక్కాక మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారు అందరినీ కూడా. ఎక్కువ మంది అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి అనేసి మమ్మల్ని ఇక్కడ పోలీస్ వాళ్ళైతే ఆపేశారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా చిరుత పులిలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ జంతువులన్నీ కూడా కొంచెం అటాక్ చేస్తాయి సేఫ్ సైడ్కి అని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని అయితే వెయిట్ చేపిస్తున్నారు మెయిన్ గోపురం దగ్గర అయితే. సో ఇక్కడ ఎక్కువ మంది జనాలు కలెక్ట్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. అరౌండ్ ఒక 15 minutes దాకా అయితే వెయిట్ చేసాము. చాలామంది గుంపుగా అయినప్పుడు మాత్రమే వీళ్ళు మమ్మల్ని అలౌ చేస్తున్నారు. సో ఎలాంటి డేంజరస్ ఉండొద్దు అని చెప్పేసి, అండ్ ఆల్సో గట్టిగా గోవిందా అని అరుచుకుంటూ వెళ్ళండి అనేసి చెప్తున్నారు. సో అలా అరుచుకుంటూ వెళ్తే ఆ సౌండ్కి జంతువులన్నీ పారిపోతాయని అలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో ఎలాంటి డేంజర్ అనేది మనకు ఉండదన్నమాట. బట్ అయినా మనం వాళ్ళు చెప్పేవి ఖచ్చితంగా పాటించాలి. అండ్ ఇక్కడ మేమైతే మా మెట్లెక్కే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో మేము అలిపిరి మార్గంలో మెట్లెక్కుతున్నా అని చెప్పాను కదా, మొత్తం ఈ అలిపిరి మార్గంలో మనకి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ మధ్యలో మనకి రోడ్ కూడా ఒక 2 kilometers వరకు ఉంటుంది. టోటల్ కలిపి మనకి 9 kilometers పడుతుంది మొత్తం కూడా మనకి మెట్లు అండ్ రోడ్ అంతా కలిపి. సో మెట్లు ఎక్కే దగ్గర అయితే చాలా మంది ఉంటారు. మనకు అసలు భయం అనేదే ఉండదు, ఎందుకంటే చాలా వేల మంది మనతో పాటు ఎక్కుతూనే ఉంటారు. అండ్ మనకి ఎక్కుతున్నప్పుడు కూడా ఏమన్నా వాటర్ కావాలన్నా అండ్ తినాలి అనే ఫుడ్ కావాలన్నా అన్నీ కూడా లైన్గా చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. సో ఈజీగా మనం అక్కడ షాప్ దగ్గర ఆగి మంచిగా కొంచెం సేపు కూర్చొని ఏదైనా తినేసి, ఫుడ్కి అయితే ఎలాంటి కష్టం అనేది ఉండదు. అడుగడుగున మనకి షాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి, మనం మంచిగా తినొచ్చు. అండ్ వాటర్ కూడా ఇక్కడ వాటర్ అనేది కొన్ని స్టెప్స్ వరకు అయితే మనకి దొరకదు. మెయిన్గా మనకి గాలి గోపురం అంటారు కదా, సో గాలి గోపురం వచ్చే వరకు కూడా మనకి బాటిల్స్లో వాటర్ అనేది అస్సలు దొరకదు. కాకపోతే మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ అనేసి ఒక ట్యాప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి మనం వాటర్ అయితే తాగొచ్చు. ఒకవేళ మనకి ప్రాపర్ బాటిల్స్లో వాటర్ క్యారీ చేసుకోవాలి అంటే మాత్రం మనకి గాలి గోపురం ఎక్కినాక అక్కడ మాత్రమే మనకి వాటర్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో మనకి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఎలాంటి ఫుడ్ కూడా క్యారీ చేయనివ్వరు. సో అవన్నీ కూడా పెట్టుకొని అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఇక్కడ మొత్తం తిరుపతిలో ప్లాస్టిక్ అనేది చాలా అవాయిడ్ చేశారు. అసలు ప్లాస్టిక్ అనేది అలోనే లేదు, ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని ప్లాస్టిక్ అసలు తీసుకురాకపోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎవరైతే మెట్ల ఎక్కి అలసిపోయి లేదా ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఇలా మనకి మెడికల్ క్యాంప్స్ అనేవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా చాలా బాగా సెట్ చేశారు. ఐ మీన్ వీళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. ఇలా అలసిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం కానీ, ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ, ఇలా మనకి ఇది ఒక్కటే కాదు, గాలిగోపురం దాటిన తర్వాత కూడా మనకి మెడికల్ క్యాంప్స్ అనేవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో మనకి
ఈ గాలిగోపురం అయితే ఫైనల్గా ఎంటర్ అయిపోయాము. గాలిగోపురం ఎక్కాక సగం కష్టం అయిపోయింది. ఇంకా మొత్తం స్మూత్గా ఉంటుంది జర్నీ అనేసి అయితే చాలామంది చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్లు స్టెప్స్ అనేవి ఇంత దగ్గరగా ఉండవన్నమాట. గాలిగోపురం దాటిన తర్వాత మనకి స్మూత్గా ఉంటుందంట జర్నీ అంతా. లైక్ మెట్లు అనేవి ఇంత దగ్గర ఉండవు, కొంచెం దూరం నడిచేది ఎక్కువ ఉంటుందంట. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చెప్పా కదా, వాటర్ బాటిల్ అనేది మనకు గాలిగోపురం దాటిన తర్వాతే మనకి దొరుకుతుంది. సో ఇదే గాలిగోపురం. అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా స్ట్రెయిన్ అనేది ఇక మీదట ఉండదు ఈ స్టెప్స్ దారిలో అనేది అందరూ చెప్తున్నారు. సో ఇక్కడ వాటర్ బాటిల్ ఏంటంటే మనకి మళ్ళీ రిటర్న్ ఇస్తే వాళ్ళు ఈ బాటిల్ ఇచ్చేస్తే ఇంకో 30 రూపీస్ అనేది మనకి మైనస్ అయిపోతుంది అనమాట. సో 30 రూపీస్కి మనం తీసుకోవచ్చు. మొత్తం కలిపి 60 రూపీస్కి బాటిల్ అయితే కొనాలి. సో గ్లాస్ బాటిల్స్ కాబట్టి మనం ఎక్కడ ఏ షాప్లో ఇచ్చినా కూడా ఆ గ్లాస్ బాటిల్ తీసుకొని మనకి ఇంకో బాటిల్ అయితే ఇస్తారు. సో అలా గ్లాస్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. అలా వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారనమాట. అలా చెత్త కాకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ గాలిగోపురం మనం ఎంటర్ అవ్వగానే ఇలా చాలా స్టాల్స్ అనేది ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఎక్కువ మటుకి ఫుడ్ స్టాల్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ దీని తర్వాత కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువ. ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనల్ని ఇక్కడ ఒక ½ an hour to 1 hour వరకు మనల్ని ఇక్కడ ఆపేస్తారు. మెట్ల మార్గం నుంచి ఇక్కడ గాలిగోపురం నుంచి మళ్ళీ మెట్ల జర్నీ మనం స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇక్కడ 1 hour వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ అందరిని కూడా ఆపేశారు. ఎందుకంటే చెప్పా కదా, మళ్ళీ గుంపుగా వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అందరినీ జనాలని ఇక్కడ జమ చేసి ఒక్కసారికి వదిలేస్తారనమాట. ఎందుకంటే జంతువుల అటాక్ అనేది జరగకుండా ఉండడానికి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కావద్దు, ఎలాంటి డేంజరస్ జరగొద్దు అనేసి ఇలా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి బ్రేక్ ఇస్తూ ఉంటారంట. లైక్ 1 అవర్కి 1 అవర్ వదిలేసి 1 అవర్ ఆపడము. అట్లా వీళ్ళు 10:30కి వదిలేసి 9:30కి వదిలేస్తారు, మళ్ళీ తర్వాత 10:30కి వదిలేస్తారు. సో అప్పటి వరకు మనం గాలిగోపురం రీచ్ అయితే ఓకే. రీచ్ కాలేదు మధ్యలో 10:30 to 9:30 మధ్యలో మనం వస్తే మాత్రం మళ్ళీ 10:30 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది కూడా బాగుంది. లైక్ జనాలు అందరు కలిసి ఒకటేసారి వెళ్ళాలి అనేది మాత్రమే వాళ్ళ మోటివ్. సో ఇలా మనకి యానిమల్స్ అటాక్ అనేది అవాయిడ్ చేయడానికి మేము అక్కడికి వెళ్తున్నా కూడా కొన్ని యానిమల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ మధ్యలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు, మిలిటరీ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా మనకి భయం ఏమి ఉండదు. సో వాళ్ళు అలా స్టిక్స్ పట్టుకొని వాటిని తరిమేస్తూ ఉంటారనమాట. కానీ ఎక్కువ దగ్గర అయితే ఉండరు. కొంచెం మధ్యలో డీప్ ఫారెస్ట్ ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అనేది ఉన్నారు. బట్ అది కూడా చాలా గ్రేటే కదా, వాళ్ళు ఉండడం అక్కడ మన కోసమే, అంటే ఎక్కే వాళ్ళ కోసమే. సో ఫైనల్గా మేము లాస్ట్ మెట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక లాస్ట్ మెట్ ఎక్కినాక ఇలా కర్పూరం అనేది వెలిగించి ఎండ్ చేస్తారనమాట. సో మా అలిపిరి మెట్లో అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు జుట్టు ఇచ్చేద్దామని చెప్పేసి, అంటే నాది కాదు అక్షయ్ది, జుట్టు ఇచ్చేద్దామని చెప్పేసి కళ్యాణ కట్టకైతే వెళ్తున్నాము. సో అలా సో కళ్యాణ కట్టలో మనకి జుట్టు అనేది ఇవ్వడం అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో ఎవరికైనా జుట్టు ఇవ్వాలనుకుంటే మాత్రం కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. సో ఇంకా అయిపోయింది మాది, 1 o'clock అయిపోయింది. మేము 6 o'clock స్టార్ట్ చేసాము. 6 o'clock నుంచి 1 o'clock వరకు మాది జర్నీ అయితే అయిపోయింది. బట్ 1 o'clockకి ఇంకా మేము కిందికి రూమ్కి వెళ్ళిపోవాలి అనుకున్నాము. కానీ మాకు అక్కడ పెద్ద ట్విస్ట్ అనేది వచ్చింది. ఏంటంటే 12 నుంచి 3 వరకు మనకి కొండ దిగడం వే అనేది ఫారెస్ట్ వే కాబట్టి రోడ్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు. సో మనం 3 o'clock వరకు మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్తున్నా. సో 3 వరకు మళ్ళీ మనల్ని రోడ్ మీద వెళ్ళాలంటే మాత్రం అస్సలు అలో అనేది ఉండదు. మన ఓన్ వెహికల్ అనే కాదు, ఎలాంటి జీప్స్ కానీ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా ఎలాంటివి
ఏ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఆ టైమింగ్స్లో అస్సలు ఉండదన్నమాట. సో వెయిట్ చేయాలనుకుంటే ఇంకా మనం ఇక్కడే వెయిట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, టైం అయితే 1:30 అవుతుంది. మేము 3 వరకు ఇంక ఇక్కడే వెయిట్ చేయాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనం మెట్లు ఇంకొంచెం తొందరగా స్టార్ట్ చేసి 12 వరకు ఎండ్ చేసి ఉంటే ఈజీగా కిందికి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ అదైతే జరగలేదు. మేము 3 వరకు వెయిట్ చేసి 3 ఓ క్లాక్కి బస్లో వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది. సో మళ్ళీ కింది నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. సో మనం ఓన్ వెహికల్లో వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా ఇక్కడ చెక్ ఇన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారు, మనల్ని కూడా చెక్ చేస్తారు. అండ్ ఆల్సో ప్లాస్టిక్ బాటిల్స్, మెయిన్గా చెప్పాలంటే ప్లాస్టిక్ ఉందా అవి ఉన్నా కూడా ఇక్కడే పడేయాలన్నమాట మనము. అండ్ ఇంకోటి, మనం 10,000 టికెట్ గురించి మాట్లాడుకోవాలి. 10,000 రూపీస్ టికెట్ అనేది మనకి ఆన్లైన్లో ఉంటుంది. బట్ ఆన్లైన్లో దొరకని వాళ్ళకి ఒకటి ఏంటంటే ఆఫ్లైన్లో కూడా 10,000 రూపీస్ టికెట్ అనేది దొరుకుతుంది. సో అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అని అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అయితే 10,000 రూపీస్ మనకి ఆన్లైన్ వెబ్సైట్లో దొరుకుతుంది అని అందరికీ తెలుసు. సో అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా, అది ఆన్లైన్లో కూడా మనకి 10,000 రూపీస్ టికెట్ అనేది దొరుకుతుంది. సో అవి మాత్రం ఇప్పుడు ఆగస్ట్ వరకు మనకి అవి కూడా అవైలబుల్ లేవు. సో ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కొండపైనే మనకి జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవారి ట్రస్ట్ కౌంటర్ దగ్గర మనకి 10,000 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. బట్ అవి చాలా లిమిటెడే ఉంటుంది. రోజుకి ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ చాలా లిమిటెడే ఉంటుంది. అది కూడా మనకి రేపు దర్శనానికి ఈరోజు మాత్రమే టికెట్స్ ఇస్తారు. సో ఇప్పుడుకి ఈరోజు కావాలంటే అవి దొరకవు. సో రేపటి కోసం ఈరోజే మనం వెళ్ళి తీసుకోవాలి. అండ్ ఎవరైనా ఇక్కడ 1 lakh డొనేషన్ ఇస్తే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో 1 lakh డొనేషన్ అనేది మనకి ఇక్కడ గుడికి మనం 1 lakh డొనేట్ చేస్తే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దర్శనం అయితే చాలా దగ్గర నుంచి అవుతుంది అండ్ ఎక్కువసేపు అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి బహుమానంగా ఒక దుప్పట్టా ఇస్తారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 మెంబర్స్కి కూడా అలో అనేది ఉంటుంది. అండ్ సుపదం ద్వారా వాళ్ళకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో 6 చిన్న లడ్లు ప్రసాదంగా కూడా వాళ్ళు ఇస్తారంట. అండ్ బహుమానంలో ఒక దుపట్టాతో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో దీనికి మనకి దర్శనం కూడా చాలా దగ్గర నుంచి అవుతుంది. మొదటి మెట్టు దర్శనం, 3వ మెట్టు దర్శనం అలా ఉంటాయి కదా. సో అలా మెట్టు దగ్గర నుంచి దర్శనాలు అయితే అవుతాయి. అండ్ 10,000 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకు కూడా దగ్గర నుంచి దర్శనం అండ్ 10 minutes వరకు కూడా మనకి స్వామిని చూడడానికి అలో చేస్తారంట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి నాకు కమెంట్స్లో చెప్తే నేను అన్నీ కూడా షార్ట్స్లో చేసి పోస్ట్ చేస్తాను. సో యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.